హలో ఫ్రెండ్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంక్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన బ్యాంక్. ఈ బ్యాంక్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం రీసెంట్‌గా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మనం వీడియోలో అన్నీ చూద్దాము డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ పోస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అని చెప్పి ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, అందరూ ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి ఈ జాబ్‌కి. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో గూడా వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి అమరావతిలో వచ్చేసి అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఏరియాలో వచ్చేసి 180 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే తెలంగాణలో వచ్చేసి 230 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఓకే. మొత్తం ఇండియా వైడ్‌గా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మనం రిమైనింగ్ స్టేట్స్ గురించి వదిలేసి ఓన్లీ తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఓకే. వీడియోకి ఎవరైతే కొత్తగా వచ్చారో ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము దీనికి సంబంధించినవి వన్ బై వన్. ఇక్కడొచ్చేసి మీకు 2 స్టెప్స్‌లో సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒకటి ఆన్‌లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్‌లైన్ టెస్ట్ పాస్ అయిపోయిన తర్వాత మీకు ఒక పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 స్టెప్స్‌లో మీకు సెలక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఈ ఎగ్జామ్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. మీకొచ్చేసి ఆన్‌లైన్ టెస్ట్ ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిస్ట్రిక్ట్స్‌లోని ఈ సిటీస్‌లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో, మీరు అప్లై చేసుకుంటున్న టైంలో మీకు నియర్ బై సిటీ ఏదైతే ఉందో ఆ సిటీని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మీకు దగ్గరలో ఉంటుంది. అలాగే తెలంగాణ క్యాండిడేట్స్‌కొచ్చేసి ఇక్కడ చూడండి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఈ 4 సిటీస్‌లో మాత్రమే తెలంగాణ క్యాండిడేట్స్‌కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, మీకు నియర్ బై సిటీ ఏదైతే ఉందో ఆ సిటీని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోండి. ఓకే. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. టోటల్‌గా వేకెన్సీస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 2964 వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి ఇండియా వైడ్‌గా. కాకపోతే మన తెలంగాణకొచ్చేసి 230 వేకెన్సీస్ అలాగే ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసి 180 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. అవి అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. సో, మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెషర్స్‌కి బ్యాంకింగ్ సెక్టర్‌లో ఎవరైతే జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ సిబిఓ అనే ఈ పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏదైనా సరే డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. స్పెషలైజేషన్‌లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసున్నా పర్లేదు. డిగ్రీ పాస్ అయిపోయి ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఈ వితిన్ ఏజ్ లిమిట్‌లో ఉన్న క్యాండిడేట్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన బ్యాంక్ కాబట్టి దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, దాని గురించి కూడా నెక్స్ట్ చెప్తాను మీకు. ఇక్కడొచ్చేసి సాలరీ మీకు చూడండి 48,480 రూపీస్ స్టార్టింగ్ సాలరీ అయితే పే చేస్తున్నారు. మీరు జాబ్‌లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీకు 48,480 రూపీస్ సాలరీ పే చేస్తారు. ఇదొచ్చేసి బేసిక్ అనమాట. ఓకే. సెలక్షన్ ప్రాసెస్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే 2 స్టెప్స్‌లో కంప్లీట్ అయిపోతుందని చెప్పుకున్నాం కదా! ఆన్‌లైన్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ ఈ 2 స్టెప్స్‌లో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 29థ్ మే లోపైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి. దీనికి సంబంధించిన అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించిన పీడీఎఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఒకసారి పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. ఓకే. ఇవొచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్‌కి డిఫరెంట్ క్వాంటిటీలో మనకి వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి గదా! ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఓకే. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎస్‌బీఐలో ఇంతకుముందు సర్వీస్ చేసి ఉన్న క్యాండిడేట్స్‌కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వితిన్ ఏజ్ రిలా ఆహ్, విత్ వితిన్ ఏజ్ లిమిట్‌లో లేని క్యాండిడేట్స్ ఈ కేటగరీ కింద ఉంటే మీరు ఈ ఏజ్ రిలాక్సేషన్‌ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు.
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు డిగ్రీ అని చెప్పుకున్నాం కదా! బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, ఏ సబ్జెక్ట్‌లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసున్నా పర్లేదు. మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇది కూడా మ్యాండేటరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఏదంటే మనము మనకు లోకల్ లాంగ్వేజ్ అంటే మన తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు రాయడం, మాట్లాడడం, అలాగే చదవడం 3 కూడా వచ్చి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంకా వచ్చేసి సాలరీ స్ట్రక్చర్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మీకొచ్చేసి స్టార్టింగ్ 48,480 రూపీస్ సాలరీ అయితే పే చేస్తారు. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ 2,000 పాటు సాలరీ అయితే ఇంక్రిమెంట్ కింద మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది 7 ఇయర్స్ వరకి. ఆ తర్వాత 62,480 రూపీస్ మీకు 7 ఇయర్స్ వరకు 7 ఇయర్స్‌కి 62,480 రూపీస్ వస్తాయి. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ మీకు 2,340 రూపీస్ వరకు ఇంక్రిమెంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇది 2 ఇయర్స్ పాటు ఉంటుంది. ఆ తర్వాత 67,160 సాలరీ అయితే వస్తా ఉంటుంది. ఆ టైంలో మీకొచ్చేసి ఇంక్రిమెంట్ 2,680 రూపీస్ ఇంక్రిమెంట్ మళ్ళీ 7 ఇయర్స్ వరకు యాడ్ అవుతా వస్తుంది. ఫైనల్‌గా 85,920 రూపీస్ వరకి సాలరీ అయితే ఇస్తారు. దీంతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ, పీఎఫ్, పెన్షన్, మెడికల్ బెనిఫిట్స్ అవన్నీ కూడా యాడ్ అయితే అవుతాయి. ఓకే. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే సెలక్షన్ ప్రాసెస్‌లో వచ్చేసి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, అలాగే ఇంటర్వ్యూ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా! దానికి సంబంధించి మనకి ఆన్‌లైన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడండి. మీకు 4 టాపిక్స్ నుంచి క్వెషన్స్ అయితే రావడం జరుగుతాయి ఫ్రెండ్స్. ఒకటొచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, అలాగే కంప్యూటర్ యాప్టిట్యూడ్ అని చెప్పి ఈ 4 టాపిక్స్ నుంచి అయితే క్వెషన్స్ రావడం జరుగుతుంది. ప్రతి టాపిక్ నుంచి కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి వచ్చేసి 30 క్వెషన్స్, అలాగే బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 40, జనరల్ అవేర్‌నెస్ 30, కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 20 మార్క్స్‌కి 20 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టాపిక్స్‌ని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బిఫోర్ ఎగ్జామ్ వీటి మీద మీరు రీడ్ చేసి ఆ తర్వాత అయితే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 750 రూపీస్ ఉంది. ఎవరైతే అన్‌రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి, అలాగే ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ ఈ 3 కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 750 రూపీస్ వరకి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఫీజ్ కూడా లేదు. మీరు ఫ్రీగానే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 29th మే ఉంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మిస్ చేసుకోకండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను అఫీషియల్ వెబ్‌సైట్‌ది. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ ఎస్‌బీఐ జాబ్ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాంకింగ్ సెక్టర్‌లో ఎళ్ళాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి డిగ్రీ పాస్ అయిపోయి ఉంటే సరిపోతుంది. మీరు ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. మీకు వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.